బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రామ్లీలా మైదాన్ ముస్తాబవుతోంది. 27 ఏళ్ల తర్వాత సీఎం పీఠం దక్కించుకున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. 20వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మంత్రివర్గం కొలువు తీరనుంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి 1,50,000 నుంచి 2 లక్షల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ముస్తాబవుతుంది. ప్రజెంట్ మనం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఉన్నాం. 20వ తేదీ సాయంత్రం 4:30 ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ప్రజెంట్ చూసిన టెంట్స్ ఏవైతే ఉన్నాయో టెంట్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రామ్లీలా మైదానంలో 20వ తేదీన జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 1,00,000కు పైగా కూడా, అంటే వారు అంచనా వేస్తుంది 1,50,000 వరకు అంచనా వేస్తున్నారు. కానీ 2 లక్షల వరకు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారనేది కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారో, మరోవైపు చైర్స్ వచ్చిన వారికి కూర్చునే విధంగా చైర్స్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం వీఐపీలు, వివిఐపీలు, సాధారణ ప్రజలు, ఇటు బీజేపీ నేతలు అందరూ కూడా ఇక్కడికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. టెంట్స్తో పాటు ఇక్కడ వీఐపీల కోసం సోఫా చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏవైతే సోఫాలు కనిపిస్తూ ఉన్నాయో ఆ సోఫాలు కూడా ఇక్కడ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 27 సంవత్సరాల తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనేది బీజేపీ నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం రామ్లీలా మైదానం వ్యాప్తంగా మొత్తం అంతా కూడా భారీగా ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ నేతలు దగ్గరుండి ఢిల్లీ బీజేపీ నేతలందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ టెంట్స్ ఏర్పాటు చేసి, మరోవైపు కార్పెట్స్, రెడ్ కార్పెట్స్, అలాగే టెంట్లు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మొత్తం ఏర్పాటు చేస్తూ, మరోవైపు దుమ్ము ధూళి లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ట్యాంకర్స్తో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ అవుతున్నాయో ఆ వాటర్ ట్యాంకర్స్తో ఇక్కడ మట్టి ప్రాంతం ఇదంతా కూడా దుమ్ము ధూళి ఉంటుంది. కాబట్టి రామ్లీలా మైదానంలో ఈ దుమ్ము అంతా అణిగే విధంగా కూడా ఇక్కడ వాటర్తో స్ప్రే చేపిస్తూ ఉన్నారు. మొత్తం 3 ఎంసీడీ వాహనాలు వాటర్ ట్యాంకులతో ఇవన్నీ కూడా కలియ తిరుగుతూ ఎక్కడ దుమ్ము ధూళి అనేది పైకి లేవకుండా, ఒకవేళ దుమ్ము వచ్చినా కానీ గాలి వచ్చినా కానీ దుమ్ము లేకుండా ఉండే విధంగా అణిగే విధంగా కూడా ఇక్కడ వాళ్ళు ట్యాంకర్లతో వాటర్ను దీనిపైన గ్రౌండ్పై చల్లుతున్నారు. తర్వాత ఇదంతా అణిగిన తర్వాత రెడ్ కార్పెట్స్ ఏవైతే ఉన్నాయో రెడ్ కార్పెట్స్ను ఇక్కడ అమర్చిన తర్వాత వాటిపైన చైర్స్ ఏర్పాటు చేస్తారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం విఐపీ చైర్స్. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, అంటే ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఇటు ఢిల్లీకి సంబంధించిన బీజేపీ నేతలందరూ కూడా హాజరవుతారు. అంటే 27 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారమైన నేపథ్యంలో బీజేపీకి 48 అసెంబ్లీ సీట్లతో విజయాన్ని ఢిల్లీ ప్రజలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించాలనేది కూడా బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఏర్పాట్లను కూడా దగ్గరుండి బీజేపీ ఢిల్లీ నేతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంతకుముందు చెప్పుకున్నట్లుగా కూడా లక్షల సంఖ్యలో, అంటే దాదాపు వారు అంచనా వేస్తుంది 1,00,000 మందికి పైగా వస్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఇటు కానీ 2 లక్షల వరకు కూడా ప్రజలు, ఢిల్లీ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారంటూ కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల నేలను చదును చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే గతుకులు ఉంటాయో గతుకుల వద్ద కూడా నేలను చదును చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో క్రెయిన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ స్టేజ్, ఇక్కడైతే మనం చూస్తున్నాము, ఇక్కడ ఈ ప్రదేశంలోనే స్టేజ్ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఈ ప్రాంతంలో స్టేజ్ని ఏర్పాటు చేసిన తర్వాత మినిమం ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో మిగతా వారందరూ కూడా కూర్చునే విధంగా కూడా ఇక్కడ సీటింగ్స్ను ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నప్పుడు క్రెయిన్స్ ఎక్కడైతే గోతులు ఉంటాయో ఆ గోతుల ప్రాంతాల్లో మట్టిని తరలించి అక్కడ మట్టితో మిగతా గోతులన్నీ కూడా చదును చేసి వచ్చే వాహనాలకు కానీ వచ్చే ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మొత్తం అంతా కూడా చదును చేసి సిట్టింగ్ ఏర్పాటు చేసే విధంగా కూడా బీజేపీ నేతలు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రామ్లీలా మైదాన్ వ్యాప్తంగా కూడా
ఇక్కడ నుంచి మనం నుంచున్న కాడ నుంచి ఈ లాస్ట్ వరకు ఎక్కడైతే చూస్తున్నామో వెహికల్స్ కనిపిస్తున్నాయి లాస్ట్ వరకు కూడా మొత్తం సిట్టింగ్ ఏర్పాటు చేసి దాదాపు 2 లక్షల మంది వస్తారంటూ కూడా బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ ఆహ్వానాలు మాత్రం వీఐపీలకు అలాగే బీజేపీ నేతలకు అనేక మందికి పంపించాము. కానీ మా అంచనా మాత్రం లక్షన్నర, కానీ 2 లక్షల వరకు వచ్చే అవకాశం అయితే ఉందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. మొత్తం వాహనాలన్నీ కూడా రామ్లీలా మైదానంలో కలిగి తిరుగుతూ దుమ్ము ధూళి పైకి లేవకుండా దాన్ని అణిచివేసేతంగా కూడా ఇక్కడ మొత్తం చదును చేస్తున్నారు. మట్టిపై అంతా కూడా వాటర్ను చల్లుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే 27 సంవత్సరాల సుదీర్ఘ కళకు సహకారం చేస్తూ బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. దానిలో భాగంగానే 20వ తేదీన ఢిల్లీ నూతన ప్రభుత్వం కొలువు తీరబోతుంది. 20వ తేదీన సాయంత్రం 4:30 ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంట్లో ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, ఆశిష్ సూద్. వీరి ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే 48 మంది ఎమ్మెల్యేలో 15 మందిని సెలెక్ట్ చేశారు. 9 మంది షార్ట్ లిస్ట్ చేసి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కూడా 20వ తేదీన సాయంత్రమే కొలువు తీరబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కెమెరామెన్ వెంకట్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ, రామ్లీలా మైదాన్.